వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? మన ఏవిస్ హాస్పిటల్లో 4500 రూపాయల లేజర్ స్కానింగ్ ఉచితం. హాయ్ మ్యామ్. హాయ్ కీర్తి. ఫ్లాలెస్ స్కిన్ ఉండాలి, చక్కగా పింపుల్ లెస్ స్కిన్ ఉండాలి అన్నది ప్రతి ఒక్కరి కల కదా. అది ఎలా సాధ్యం ఈ రోజుల్లో చెప్పండి అసలు. సాధ్యం. అది ఇప్పుడు అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ జెనెటికల్ లేకపోతే అంటే లైక్ నీ ప్రతి దానికైతే ఒక సొల్యూషన్ ఉంది. లోపల నుంచి క్లెన్సింగ్ ఉంది, బయట నుంచి క్లెన్సింగ్ ఉంది, ఆలోచన విధానం ఉంది, స్ట్రెస్ ఉంది, స్లీపు ఉంది. ఒక్కటే నేను ఇక్కడి నుంచి ఇట్లా లేచి మాయం అయిపోవాలి ఆబరకదాబరా అనేటట్టు అయితే ఏమీ లేవు ప్రపంచంలో. సో స్కిన్ బాగుండాలంటే ఫస్ట్ థాట్ ప్రాసెస్ బాగుండాలా, లోపలికి బాగా వేయాలా, మెదడులో ఖచ్చితంగా మంచిది వేయాలా, పొట్టలోకి మంచిది వేయాలా. అపార్ట్ ఫ్రమ్ దాట్ యాజ్ యు ఆల్ నీడ్ ఇమ్మీడియట్ ఇన్స్టాంట్ టిప్స్. సో దానికి కూడా ఒక టిప్ చెప్పాలంటే వాష్ యువర్ ఫేస్ ట్వైస్ ఆర్ థ్రైస్ ఎ డే. పొద్దున ఎట్లాగో వాష్ చేసుకుంటాం, స్నానానికి వెళ్ళినప్పుడు వాష్ చేసుకుంటాము, ఈవినింగ్ లైక్ వాట్ ఎవర్ ద వర్క్కి వెళ్ళొచ్చినాక ఖచ్చితంగా యూ సీ దట్. ఇంకా ఓల్డా మీరు అనుకోకపోతే ఉబ్తాన్ అని దొరుకుతాయి. ఉబ్తాన్ అంటే మనకు అప్పట్లో సున్నిపిండి అని దొరికేది, అలా కానీ లేకపోతే ఏదైనా బేసిక్ మంచి ఫేస్ వాష్ వితౌట్ ఎనీ మచ్ కెమికల్స్ బాగుండేటి కాకుండా పెట్టుకొని జస్ట్ కొంచెమే జస్ట్ లైక్ ఫింగర్స్ తోటి పైన అనుకుని అండ్ దెన్ రిమూవ్ కాటన్ పెట్టి, పొల్యూషన్ అంతా లోపలికి పోయి ఉంటుంది కాబట్టి దాన్ని. అట్లాగే మీకు టోనర్స్ బాగా దొరుకుతున్నాయి. సరే టోనర్ వద్దు మేడం అని అనుకుంటే కూడా రోజ్ పెటల్స్ని నానబెట్టేసి దాని వాటర్ని స్ట్రెయిన్ చేసి సో అట్లా క్లీన్ చేసుకోవడం, మెయిన్ ఇన్సైడ్ నుంచి డీప్ పోర్స్ నుంచి క్లీన్ చేయడం ఒకటి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీది రోజు కొంచెం ఈ పొల్యూషన్ ఉండిపోయి ప్రాబ్లం వస్తూ ఉంది కాబట్టి. సో యూ నీడ్ టు క్లెన్స్ యువర్ డే అండ్ ఫ్రెష్ స్కిన్ తోటి వీలైతే కొంచెం మీకు మరి అట్లా అంటే నెయ్యి పెట్టుకోవచ్చు, గ్లిజరిన్ పెట్టుకోవచ్చు, నైట్ జస్ట్ 2-3 డ్రాప్స్ కొంచెం అంటే వెరీ మైన్యూట్. దాంట్లో మీరు కావాలంటే విటమిన్ ఈ ఆయిల్ క్యాప్సిల్ ఉంటుంది, అది యాడ్ చేసుకోవచ్చు. ఏం లేకున్నా కూడా ఫ్రెష్గా లైక్ ఫేస్ వాష్ చేసుకొని కూడా పడుకోవచ్చు. కానీ ఈ ఎక్కువ నైట్ రొటీన్ల మీద డిపెండ్ అవుతున్నారు. బట్ ఐ డోంట్ నో, నేనైతే అంత సీరియస్ దాన్ని ఏకీభవించా. బట్ ఎవరెవరు మంచి ప్రోడక్ట్ ఆథెంటిక్ ఉన్న ప్రోడక్ట్స్ని కొంచెం లైట్గా యూ కెన్ అప్లై అండ్ స్లీప్. అట్లా కాకుండా ఎప్పుడు క్లెన్జింగ్ పెట్టుకోవాలి. బేసిక్ డీటాక్స్ డ్రింక్స్లో అంటే దానికి అంత వాల్యూ ఉందా అంటే ఖచ్చితంగా ఏదైనా కన్సిస్టెంట్గా వాడితే ఖచ్చితంగా ఉండాలంటే బీట్రూట్ జ్యూస్, టొమాటో, బీట్రూట్, క్యారెట్ కానీ యాపిల్ బీట్రూట్ ఏబీసీ జ్యూస్ అనేది వెరీ ఫెమిలియర్. బట్ అట్ ద సేమ్ టైం క్వాంటిటీ చూసుకోండి. ఒక మోతాదులో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 క్యారెట్ వేసుకున్నారు, 1 టొమాటో వేసుకున్నారు, 1 యాపిల్ వేసుకున్నారు, 1 బీట్రూట్ అంతే. సో ఇంత గ్లాస్ వచ్చింది అనుకోండి జ్యూస్లో, కొంచెం దాన్ని వాటర్లో డైల్యూట్ చేసుకొని తాగేసేయండి. సో అలా కాకుండా ఇంకా చెప్పాలి అంటే సీడ్స్, నట్స్ బాగా యూజ్ అవుతున్నాయి. అంటే అన్డౌటెడ్లీ అది ఇట్స్ అ ఫ్లాలెస్ స్కిన్, ఇట్ గివ్స్ ఆటోమేటిక్ రేడియేట్. అన్ని సీడ్స్ అండ్ నట్స్, తర్వాత నువ్వులు కానీ, ఫ్లాక్ సీడ్స్ కానీ, వాల్నట్ కానీ, ఒక అంజీర్ కానీ ఒక 3-4 డేస్కి షఫుల్. అన్ని తినలేకపోతాం, హెవీ అవుతాయి, అది కూడా హెవీ క్యాలరీస్. సో ఒక 4-5 కొన్ని రోజులు, ఒక 4-5 కొన్ని రోజులు యాడ్ ఆన్. బట్ అన్డౌటెడ్లీ ఫ్లాక్ సీడ్స్ అండ్ నువ్వులు మాత్రం యూ ట్రై టు హ్యావ్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రిచ్ ఇన్ కాల్షియం, రిచ్ ఇన్ ఇది కాబట్టి స్కిన్కి అని కాదు టోటల్గా బోన్స్కి అన్నిటికీ బాగా హెల్ప్ అవుతుంది కాబట్టి మీరు ఎప్పుడైతే రొటీన్గా ఒక రొటీన్ రిచువల్ ఎప్పుడైతే ఫాలో అవుతారో, అన్నిటికంటే ఇంకొకటి చల్ల నీళ్ళతోటి ఫేస్ వాష్ చేయండి 2 ఎవ్రీడే. చల్ల నీళ్ళు ఉంటాయి కదా, కంపల్సరీ యూ సీ దట్ కోల్డ్ వాటర్ తోటి ఐజ్ వేయండి ఒక బౌల్లో, దాంతో వాష్ చేయండి. ఇంకా కొంచెం ఓపిక ఉంటే ఆ బౌల్లో ఫేస్ పెట్టండి, డిప్ పెట్టండి, చాలా బాగా పనిచేస్తుంది. సో దట్ పోర్స్లోంచి అంత క్లీన్ అయ్యేటట్టు చూసుకోండి. పోర్స్ని మేకప్ని ఒకవేళ మేకప్ ఎందుకు వేసుకోవాలి అనే దానికి నా దగ్గర ఆన్సర్ లేదు. బికాజ్ ఈ రోజుల్లో వేసుకొని వాళ్ళు అట్ ద సేమ్ టైం దేవతలు ఎక్కడ నువ్వు చూసినా ఏ దేవతలను కానీ వాళ్ళు ఎంత బ్యూటిఫుల్లీ డ్రెస్డ్ కనిపించారా, షాబీగా లేదు కదా. ఆ షాబీగా అట్లా ఉన్న వాళ్ళందరిని ఎట్లా చూపిస్తారు, డెవిల్ లాగా, ఒక విచ్ లాగా, ఒక వ్యాంపైర్ లాగా చూపిస్తారా, చూపిరా. సో బ్యూటిఫుల్ గా దేవతలను ఎక్కడ చూపించినా సమ్ రాయల్ డ్రెస్సింగ్, సమ్ బ్యూటిఫుల్ గ్రేస్ఫుల్ డ్రెస్సింగ్ అని అందంగా తయారైన అమ్మవారినే చూపిస్తారు. మనమే ఇంకా చింపిరిగా తయారవుతున్నాం. అప్పుడు అమ్మవారిలో ఉన్నదంతా వేసుకొని శుభ్రంగా మంచిగా బాగా ఒక టెక్నికల్ గా అసలు ఎంత బ్యూటిఫుల్ గా కదులుతున్న లక్ష్మీదేవి వస్తున్నట్టే ఉండేవాళ్ళు. అంత మొత్తం అమ్మవారిలో పాతకాలం వాళ్ళు అలాగ అమ్మవార్లను రిప్రజెంట్ చేసేవాళ్ళు. ఇప్పుడు మనమే అన్ని తీసేసి
బటన్తో పాటు తక్కువ తక్కువ వేసుకుంటే అది ఫ్యాషన్ అనుకుంటున్నాం, కానే కాదు. సో అందుకని సో హ్యాపీగా లైక్ మోర్ బ్యూటీ ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్లో కూడా మంచి ఆలోచనలు, మంచి స్మైల్. ది స్మైల్ గివ్స్ అ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. కొంచెం ఇట్లా ఎంత స్టిక్కర్ వేసి కూడా ఉండండి కాసేపు, ఆటోమేటిక్గా అది అలవాటు అయిపోతుంది. ఇది అలవాటు అవుతుంది అంటే కష్టం కూడా భయపడుతుంది, అమ్మో ఏమేమి నవ్వుతుంది నన్ను ఏలం చేస్తుందని వెళ్ళిపోతుంది. సో కాబట్టి స్ట్రెస్ కూడా అలా అవుతుంది అంటే జస్ట్ కీప్ స్మైలింగ్, కీప్ అట్రాక్టింగ్ హ్యాపీనెస్. ఆటోమేటిక్గా స్కిన్ ఏం కర్మ, మీ లైఫే మొత్తం షైన్ అవుతూ ఉంటుంది. Yes. Understood. Thank you so much for joining us. Thank you so much.